హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాంటి వీడియోలో తోటకూర, పల్లీలు మరియు బెండకాయతో ఒక్క చుక్క నూనె లేకుండా హెల్దీగా అప్పటికప్పుడు ఇలాగా రెండు రకాల కొత్త రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక పిడికెడు వరకు పల్లీలు వేసుకుంటున్నాను. ఈ పల్లీల్ని దోరగా వేయించుకోండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత వేగేయలేదో ఒకసారి చెక్ చేసుకోండి. వేగిన తర్వాత దీనిలో 2 స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి. నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. నువ్వులు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించకుండా 1 నిమిషం పాటు వేయించండి. నువ్వులు వేయగానే అవి మనకి చిట్పట్ అంటాయి. తర్వాత 1 స్పూన్ వరకు పుట్నాల పప్పు వేసుకోండి. ఇవి కూడా ఫ్రై చేసుకోండి. ఎక్కువసేపు వేయించడానికి మనకి మాడిపోతూ ఉంటాయి, చూసుకోండి. తర్వాత కొబ్బరి ఒక చిన్న ముక్క తీసుకొని వేసుకొని వాటిని కూడా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కొబ్బరి ఎక్కువసేపు వేయకూడదు, 1 నిమిషం వేయించండి సరిపోతుంది. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని అన్నింటినీ కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఒక కట్ట తోటకూర తీసుకున్నాను. చివర్లు కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకొని ఒక 2-3 సార్లు మట్టిపోయే వరకు కడిగేసుకొని ఆ తర్వాత కట్ చేసుకోవాలి తోటకూర ఎప్పుడైనా కానీ. ఇప్పుడు దీన్ని ముందు రెడీ చేసుకొని పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోండి. దానిలో 1 స్పూన్ వరకు నేను ఇక్కడ వెన్నపూస తీసుకుంటున్నాను. ఈ వెన్నపూస ప్లేస్లో కావాలనుకుంటే ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఆయిల్ లేకుండా చేసుకుంటున్నాను కాబట్టి వెన్నపూస తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలో వెల్లుల్లిపాయలు ఒక 10 వరకు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వెల్లుల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత టేస్ట్, ఇంకా ఆరోగ్యానికి కూడా వెల్లుల్లిపాయ వేయడం వల్ల మంచిది కదా, అందుకు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకొని దీనిలో 1/2 స్పూను పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ వరకు మినప్పప్పు వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర, ఎల్లుల్లిపాయలు ఈ 2 మాత్రం ఎక్కువ వేసుకోండి. అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక్కడ వెన్నపూస వేసాం కాబట్టి అడుగు పడుతూ ఉంటుంది, కలుపుకుంటూ ఉండండి. తర్వాత దీనిలో ఒక కొమ్మ కరివేపాకు, ఒక రెమ్మ వేసుకొని 3 ఎండుమిరపకాయలని ముక్కల కింద కట్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు వీటినన్నింటిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని పెద్ద సైజు ఒక 2 ఉల్లిపాయలు తీసుకోండి. ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత కలుపుకోవాలి. అడుగు పడుతూ ఉంటుంది, చూసుకోండి. ఆయిల్ వేసుకున్న వాళ్ళకైతే అడుగు పట్టదు. ఇక్కడ మనం వెనపూస వేసుకున్నాం కాబట్టి అడుగు పడుతుంది. ఒకసారి కలుపుకున్నట్లయితే 1 నిమిషంలో మనకి ఉల్లిపాయలో నుంచి నీరు వచ్చిన తర్వాత ఇంకా అడుగు పట్టదు అనమాట. ఉల్లిపాయలో నుంచి నీరు వచ్చిన తర్వాత ఈ ఉల్లిపాయలు 2 నిమిషాలు వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేయించకూడదు. ఇలా వేయించిన తర్వాత దీనిలో తోటకూర కట్ చేసి ఉంచుకున్నాం కదా, దాన్ని వేసేసుకోండి. ఆకుకూర చూడడానికి మనకి ఎక్కువగా ఉంటుంది, ఒకేసారి వేసుకోలేము. ముందు కొంచెం వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నట్లయితే కొంచెం లోపలికి వెళ్ళిపోద్ది ఆకుకూర అనేది. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన ఆకుకూర వేసుకోండి. ఆకుకూర ఎక్కువ ఉంది కదా అని మనం ఎక్కువ పెద్ద సైజు ఉన్న దాన్ని కడాయి పెట్టుకోని అవసరం లేదు, చిన్నదైనా పెట్టుకోవచ్చు. కొంచెం కొంచెం ఆకుకూర వేసుకొని కలుపుకుంటూ ఉంటే లోపలికి పోతూ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టకుండా వేగనివ్వండి. 1/2 స్పూన్ పసుపు వేసుకొని మొత్తం అంతా వేయించేసుకోండి. అస్సలు మూత పెట్టకూడదు. ఆకుకూరకి ఎప్పుడైనా మూత పెట్టినట్లయితే రంగు మారిపోద్ది. ఇప్పుడు ఇది వేగేలోపు ఆల్రెడీ మనం వేయించి ఉంచుకున్నాం కదా పల్లీలు, కొబ్బరి, నువ్వులు ఇవన్నిటినీ కూడా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత మెత్తగా కాకుండా బరకగా ఉండేలాగా మిక్సీ చేసుకోండి. ఇక్కడ మనకి బరకగా ఉన్నట్లయితేనే మనకి తినేటప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. ఆకుకూర కూడా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు దీనిలో ఉప్పు వేసుకోవాలి. ఏ ఆకుకూరలో అయినా ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు. ఆల్రెడీ మనకి ఆకుకూరలో కొంచెం ఉప్పు ఉంటుంది, చూసుకొని వేసుకోండి. ముందే వేసుకున్నాం అనుకోండి, ఆకుకూర వేసిన వెంటనే ఆకుకూర ఎక్కువలా కనిపించి ఉప్పు ఎక్కువ పడుతుంది. కాబట్టి కొంచెం వేగిన తర్వాత వేసుకోండి ఉప్పు. తర్వాత 1.5 స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. మీరు తినే కారం బట్టి వేసుకోండి. ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి చూసి వేసుకోండి. ఆకుకూర చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం వేసుకున్నట్లయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ కారం అంతా కూడా పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోండి. కారం అంతా వేసి మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత దీనిలో ఆల్రెడీ మనం పొడి చేసుకుంచుకున్న ఆ పొడిని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. అయితే ఈ పొడి వేసిన తర్వాత మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎక్కువసేపు వేయించకూడదు. ఇక్కడ మనం కొబ్బరి వేసుకున్నాం కదా, ఎక్కువసేపు వేయించుకున్నట్లయితే కొబ్బరి అంతా కూడా మనకి నూనె వాసన వస్తుంది. మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకోండి. చాలాసార్లు తోటకూర ఫ్రై చేసి ఉంటారు, కానీ ఇలా చేసి ఉండరు. నువ్వులు, పల్లీలు ఈ 2 కూడా ఆరోగ్యానికి మంచిది. ఇంకా మనం నూనె కూడా వాడలేదు, ఓన్లీ బటర్తోనే మనం తయారు చేసుకున్నాము.
అన్నంలో కావాలంటే ఇలానే తినేవచ్చు, లేదంటే పప్పు సాంబార్లో అయినా నంచుకొని తినొచ్చు. వద్దనుకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా. నూనె లేని రెండవ రెసిపీ బెండకాయతో ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది. ముందుగా దీనికోసం ఒక కుక్కర్ తీసుకోండి. దానిలో 8 బెండకాయలు తీసుకుంటున్నాను. చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బెండకాయల్ని కుక్కర్లో వేసేసుకోండి. 2 టమాటాలు మీడియం సైజ్ తీసుకోండి. వాటిని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వీటిని కూడా వేసేసుకోండి. 8 పచ్చిమిరపకాయలు. 8 బెండకాయలకి ఇక్కడ నేను 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీరు తినే కారం బట్టి. ఒక ఉల్లిపాయని పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని పెద్ద ముక్కలు కట్ చేసి వేసేసుకోండి. వీటికి చిన్న చింతపండు వేసుకోండి. మరీ ఎక్కువైతే మరీ పొల్లగా అయిపోద్ది. తర్వాత దీనిలో 5 నుండి 6 వరకు వెల్లుల్లిపాయ రమ్మలు వలిచేసుకొని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఒక పావు లీటర్ నీళ్లు వేసుకోండి. పావు స్పూన్ పసుపు, రుచికి తగినట్లు ఉప్పు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2 విజిల్లు వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇక్కడ బెండకాయ మనకి త్వరగా ఉడికిపోద్ది. మరీ ఎక్కువ విజిల్ అవసరం లేదు. 2 అంటే 2 విజిల్ వేయించండి సరిపోద్ది. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ మెత్తపడాలి కాబట్టి. 2 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసేసుకోండి. టమాటాలు బెండకాయలు మెత్తపడ్డాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం మెత్తగా ఉండాలి. ఇలా మెత్తబడినాయి కదా, అయితే ఇప్పుడు దీన్ని మనం మ్యాషర్తో కానీ లేదంటే పప్పు గుత్తితో కానీ మెత్తగా చేసుకోవాలి. బెండకాయలు మనకి త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి మనకి ఇది మెత్తగానే అయిపోద్ది. చూడండి, మొత్తం మెత్తగా చేసుకున్న తర్వాత మరీ సూప్ లాగా అయితే కాదు, ఇలా ముక్కలు ముక్కల కింద కనిపించేలాగా వేసుకోండి. చూసారు కదా, ఇలాగా ముక్కలు ముక్కల కింద కనిపించేలాగా ఉండాలి. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోండి. దానిలో వెన్నపూస 1 స్పూన్ వరకు తీసుకుంటున్నాను. కావాలనుకుంటే ఈ ప్లేస్లో నెయ్యి తీసుకోవచ్చు, నూనెైనా తీసుకోవచ్చు. నూనె నెయ్యి వాడని వాళ్ళ కోసం బటర్ తీసుకోండి. ఇప్పుడు ఇది కరగనివ్వండి. ఇది కరిగిన తర్వాత 4 వెల్లుల్లిపాయ రమ్మలు వేసుకోండి. ఇక్కడ నాకు క్లిప్ మిస్ అయింది. వెల్లుల్లిపాయలు ముక్కల కింద కట్ చేసి వాటిని కూడా వేయించుకోండి. అవి వేగిన తర్వాత పావు స్పూను మినప్పప్పు, పావు స్పూను శనగపప్పు, తర్వాత ఆవాలు 1 పావు స్పూను, జీలకర్ర మాత్రం 1 స్పూన్ వేసుకోండి. జీలకర్ర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఒకసారి బాగా కలిపేసుకొని వేయించుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత దీనిలో 1 రమ్మ కరివేపాకు, 2 ఎండుమిరపకాయలని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోకండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా వేగేలాగా వేయించండి. చూడండి, మనకి వెల్లుల్లిపాయలు కూడా మనకి కనబడుతున్నాయి కదా, అవి కూడా బాగా వేగిపోవాలి. బటర్ అంతా కూడా కరిగిపోయి మనకి మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు ఇలా మొత్తం వేగిన తర్వాత ఆల్రెడీ మనం మెత్తగా చేసుకున్న బెండకాయ, టమాటా, పచ్చిమిరపకాయ పేస్ట్ని దీనిలో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఆల్రెడీ మనకు కొంచెం వాటర్లా ఉంది కదా, అందువల్ల ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వండి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోండి. ఇది మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సరిపోనట్లయితే కొంచెం వేసుకోండి. ముందే ఎక్కువ వేసుకోకుండా ఒకసారి చూసుకుంటూ వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొత్తిమీర వేసినా కానీ కుండలో తయారు చేసుకుంటున్నాం కదా, ఆ వేడికి ఇక్కడ నాకు ఒక 2-3 నిమిషాల పాటు ఇంకా ఉడుకుతుంది. కాబట్టి కుండలో చేసుకునే వాళ్ళైతే ముందే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం భలే అంటే భలే ఉంటుంది. నూనె ఎక్కువ ఇష్టపడిన వాళ్ళ కోసం ఇది చాలా అంటే చాలా అమోఘమైంది. ఇంకా మోకాల్లో గుజ్జు కూడా పెరుగుతుంది. ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి, ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి ఆయిల్ లేని ఫుడ్స్ ఎన్నో మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.